ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో క్రీస్తుని ఎంతగానో వెంబడిస్తూ, క్రీస్తుని నీ జీవితముగా భావిస్తూ, క్రీస్తు యొక్క తత్వాన్ని ఇతరులకు తెలియపరుస్తూ, క్రీస్తు సారూప్యాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో అనేకసార్లు నువ్వెంతగా ఇతరులని ప్రేమించినప్పటికీ, వారి పట్ల ఎంతగా దయ చూపించినప్పటికీ కూడాను వారు నిన్ను ద్వేషిస్తూనే, నీ మీద కోపగిస్తూనే ఉన్నటువంటి తరుణంలో నువ్వెంతగానో ఆ సమయంలో నలిగిపోతూ ఉంటావు. నేను ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తూ, దేవుని మార్గంలో నడుస్తూ, దేవుడు చూపించమైనటువంటి ప్రేమను చూపిస్తూ, వారి పట్ల కనికరాన్ని చూపిస్తూ, నేను ఇంతగా ప్రేమిస్తూ ఉంటే వీళ్ళెందుకు నన్ను ఈ రీతిగా దూషిస్తున్నారు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని ఒకానొక సమయంలో నీ హృదయంలో ఎంతగానో కృంగిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉండుంటాయి. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు నిన్ను లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, నీ బంధువుల్లో నుండి, నీ స్నేహితుల్లో నుండి, నీ కుటుంబంలో నుండి ఆయన ప్రత్యేకపరుచుకున్నారనేటువంటి విషయాన్ని నువ్వు గమనించగలుగుతున్నావా? దేవుడు అదే విషయాన్ని మరి ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. హల్లెలూయా. లోకానుసారంగా జీవించేటువంటి వారు, లోకానుసారంగా మాట్లాడేటువంటి వారు, లోకానుసారంగా వారి జీవితాన్ని మరి కొనసాగించేటువంటి వారి పట్ల ఎవరికి కూడాను ద్వేషం ఉండదు. కానీ ఎవరైతే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉంటారో అటువంటి వారిని లోకము ఖచ్చితంగా ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది అనంటే, లోకములో ఉన్నదంతా కూడాను శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. అవి తండ్రి వలన కలిగినవి కాదు, కానీ అపవాది వలన కలిగినవి మాత్రమే. హల్లెలూయా. నీవిప్పుడు వాటన్నిటి నుండి ఏమైపోయావు? ఒకప్పుడు ఫ్రెండ్స్ తోటి చిట్ చాట్ చేస్తూ, ఒకప్పుడు మరి సినిమాలు, షికార్లు అంటూ, ఒకప్పుడు లోకానుసారంగా ఎన్నో కార్యాలు జరిగించినటువంటి నీవు ఇప్పుడు వాటన్నిటి నుండి దేవుణ్ణి ఎరిగిన తర్వాత ప్రత్యేకింపబడ్డావు. వాటన్నిటినీ నీవు అసహించుకుంటున్నావు. వాటిని నీవు అనుసరించడం లేదు. దేవుని చిత్తాన్ని మాత్రమే అనుసరిస్తున్నావు. దేవునికి నచ్చినట్లుగా మాత్రమే నువ్వు ప్రవర్తిస్తున్నావు. మనుషులను సంతోషపెట్టాలని, లేదంటే మనుషుల ఇచ్చుకు అనుకూలంగా నీవు కార్యాలు జరిగించడం లేదు. కాబట్టి లోకము నిన్ను ద్వేషిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, లోకములో మాట్లాడేటువంటి ప్రతి మాటని గురించి నువ్వు విచారించొద్దు. దేవుడే స్వయంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. లోక సంబంధులైనటువంటి ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. నువ్వు లేవు, ఈరోజు నువ్వు ఆ రీతిగా లేవు. నువ్వు ప్రత్యేకింపబడినటువంటి మరి వ్యక్తిగా అయితే కనుక నువ్వు ఉన్నావు. ఎందుకొరకనంటే దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి వ్యర్థమైనటువంటి విచారణలు నీవు మానివేసి సత్యమైనటువంటి దేవుణ్ణి వెంబడిస్తూ, సత్యమైనటువంటి దేవుణ్ణి సంతోషపరచునంటే అనేటువంటి ఒక ఆనందాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు, లోకానుసారమైనటువంటి ఏ విధమైనటువంటి విచారణలకి కూడాను నీ హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వవు. వాటిని గూర్చి నువ్వు విచారించవు.
ఇంతవరకు నీ జీవితంలో నీ ఆలోచనలు ఇదే రీతిగా ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరిచేసుకో. ఎందుకంటే ఆయనే లోకం ద్వారా ద్వేషింపబడ్డాడు, దూషింపబడ్డాడు. ఆయన అనుసరిస్తున్నటువంటి మరి నీవు కూడాను నిశ్చయముగా అదే మార్గంలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి నిశ్చయముగా అటువంటి పరిస్థితులు నీవు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా దేవుడు నీ పక్షంగా ఉండి దేవుడు నిన్ను బలపరుస్తారు, ధైర్యపరుస్తారు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రతి విచారణలను కూడా నీవు కొట్టివేసి దేవుడిచ్చేటువంటి ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క బలాన్ని బట్టి నువ్వు ఆనందించు. అటి కృప దేవునికి దయచేయనుగాక. ఆమెన్.